వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేడు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణాల్లో ఒకరు రాజమౌళి. ఇది ఎవ్వరూ కాదు అనలేని నిజం. ఆయనకి కెరియర్ ప్రారంభంలో ఛత్రపతి సినిమాతో స్టార్ స్టేటస్ని తెప్పించడమే కాకుండా బాహుబలి సిరీస్తో పాన్ ఇండియన్ సూపర్ స్టార్గా కూడా నిలబెట్టారు. ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ఎలా ఉంది అంటే ఆయన అట్టర్ ఫ్లాప్ చిత్రం మన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ సూపర్ హిట్ సినిమాలతో సమానంగా గ్రాస్ వసూలను రాబడుతున్నాయి. ఈ రేంజ్ బాక్సాఫీస్ స్టామినా ఆయనకి బాహుబలి కారణంగానే వచ్చింది. దీని అంతటికీ కారణం ప్రభాస్ హార్డ్ వర్క్తో పాటుగా రాజమౌళి పాత్ర కూడా అధిక భాగం ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అభిమానులు అలాంటి జీవితాన్ని ప్రభాస్కి ఇచ్చిన రాజమౌళిని నేడు బండబూతులు తిడుతున్నారు. అందుకు ప్రధాన కారణం రాజమౌళి అతి త్వరలోనే సలార్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన వార్తని నిన్న ఉదయం సోషల్ మీడియాలో లీక్ కాగా దానికి ఫ్యాన్స్ నుండి చాలా తీవ్రమైన అసంతృప్తి సెగలు సోషల్ మీడియాలో అంతటా అలుముకున్నాయి. అందుకు కారణం రాజమౌళి ఇంటర్వ్యూ చేస్తే ఆ సినిమా ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనేది చాలా మంది నమ్మకం. ఉదాహరణకి గతంలో ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు ముందు ప్రభాస్తో ఒక ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో మనందరికీ తెలిసిందే. అలాగే గతంలో రాజమౌళి మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాకి కూడా సుకుమార్ని ఇంటర్వ్యూ చేశాడు. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇలా ఆయన ఇంటర్వ్యూ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ అవ్వడంతో దయచేసి ఈ ఇంటర్వ్యూ చేయకు అని కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేసి అడుగుతుంటే మరికొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం రాజమౌళిని బండబూతులు తిడుతున్నారు.